హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూసారు కదా, వీడియో స్టార్టింగ్లోనే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే తిరుమల వ్లాగ్ని అయితే ఈ వీడియోలో, అది కూడా రథసప్తమి రోజున మనకందరికీ కూడా తెలుసు, బ్రహ్మోత్సవాలలో ఏ వాహనం పైన స్వామివారి ఊరేగింపు జరుగుతుందో ఆ వాహనాలన్నీ కూడా ఈ రథసప్తమి రోజున కేవలం ఒక్క రోజులోనే అన్ని వాహనాల్లో కూడా స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన ఈ వాహనాలన్నిట్లో స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసమైతే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఆ రోజు తిరుమలకి చేరుకుంటూ ఉంటారు. ఆ రోజు తిరుమల దర్శనం కంటే కూడా ఈ వాహనాల్లో స్వామివారిని దర్శనం చేసుకోవాలని చాలామంది కూడా చాలా దూర ప్రదేశాల నుండి కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారండి. సో అలాంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం నేను మా ఫ్రెండ్స్తో కలిసి తిరుమలకైతే బయలుదేరేసానండి. మార్నింగ్ 8:30 కల్లా ఇంటి దగ్గర పూజ చేసుకొని బయలుదేరాను. ఆ తర్వాత అలిపిరి బస్ స్టాండ్ దగ్గర అయితే బస్లో మేమంతా కూడా, అంటే ఫ్రెండ్స్తో కలిసి తిరుమలకైతే చేరుకున్నానండి. అప్రాక్సిమేట్లీ 9:30 అయితే అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, వాహనంలో అంటే డైరెక్ట్ వెహికల్ పెట్టుకున్న వాళ్ళైతే అలిపిరి మార్గం ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు చెక్ పోస్ట్లో దిగి. సో బస్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు అలిపిరి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి, లోకల్గా ఉన్న వాళ్ళైతే అక్కడ 2 వీలర్స్ని ఇంకా ఆటోలో వచ్చి అక్కడ పార్క్ చేసేసి అయితే తిరుమలని చేరుకుంటూ ఉంటారనమాట. సో తిరుమలకైతే చేరిపోయాము. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ అయితే మేము స్వామివారి గుడి ముందర, అంటే గుడి అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా, గుడి దగ్గరకు అయితే వెళ్ళామండి. ఎక్కడ చూడు క్యూ లైన్స్ అయితే పెట్టేస్తున్నారు చాలా వరకు కూడా, అంటే జనాలు ఈజీగా చూడడం కోసం. కానీ ఆ జనాలు ఏంటంటే ప్రతి ఒక్క క్యూ లైన్స్లో కూడా చాలామంది ఎక్కువైపోయి అసలు స్వామివారిని గుడి ముందర అయితే చూడడం అయితే చాలా కష్టమైపోయిందండి. మేము వెళ్ళిన టయానికి స్వామివారు చిన్న శేష వాహనం పైన ఊరేగింపు జరుగుతూ ఉండింది. లాస్ట్లో అయితే చివరన మేమైతే చూడగలిగాము దూరం నుండి కూడా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు, మాకే గుడి ముందర క్యూ లైన్స్లో లాస్ట్న మేము వెళ్ళి చూడడం వల్ల మాకు అసలు అంతగా స్వామివారు కనిపించలేదన్నమాట. అక్కడక్కడ మనకు టీవీల రూపంలో వీడియోలో అయితే స్వామివారు దర్శనం ఇస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, స్వామివారు రథానికి ఇక్కడ నుండే కూడా చాలామంది స్వామివారికి హారతి అనేది వాళ్ళు తెచ్చుకున్న పళ్ళెంలో స్వామివారికి హారతి ఇచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారండి. సో అప్పుడు మేము ఫస్ట్ టైం అయితే రథసప్తమికి తిరుమలకి వెళ్ళాము. సో ఏ ప్లేస్లో నుండి మనం స్వామివారిని చాలా దగ్గర నుండి చూడొచ్చు, అలాగనే స్వామివారిని ఎక్కడ మనము కూర్చుంటే కనుక ఇబ్బంది లేకుండా ఈజీగా మనము చూడగలుగుతాము అనేది కూడా మీరు వీడియో ఎండ్ వరకు కనుక చూసారంటే కనుక ఈ వీడియోలో మీకు నేను ఖచ్చితంగా క్లియర్ కట్గా అయితే షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియో ఎండ్ వరకు కనుక చూసారంటే మీరు రథసప్తమి రోజున కనుక వెళ్ళారంటే మంచి ప్లేస్లో కూర్చొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారి రథం అనేది ఇక్కడ నుండే మనకి బయలుదేరుతుంది. అంటే స్వామివారికి గుడికి ఆవరణంలో ఉన్న ఎడమ సైడు వచ్చే వాహనాలన్నిటికీ కూడా ఇక్కడ నుండి మొట్టమొదటిగా అయితే స్టార్ట్ అవుతాయండి. స్వామివారిని లోపల పెట్టి అలంకరించుకొని, ఏ వాహనం పైన అయితే అలంకరించుకొని ఆయా వాహనంలో అయితే ఆ టైంకి తగ్గట్టుగా ముందుగానే టైం టేబుల్ ఇచ్చేస్తుంటారండి ప్రతి ఇయర్ కూడా. సో కరెక్ట్గా టైం అంటే టైం అన్నట్టుగా ఆ టైంకి అయితే స్వామివారు ఆయా వాహనాల్లో అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటారనమాట. సో ఇక్కడే ఒక కర్టన్ రూపంలో క్లోజ్ చేసి పెట్టి లోపల అలంకరించుకొని స్వామివారు వాహనం పైన అలా బయటికి వస్తూ ఉంటారు.
ఉంటారు. సో చూస్తున్నారు కదా, అక్కడ నుండి దాదాపు చాలా ఎండగానే ఉండిందండి. మేము నిల్చుకున్న ప్లేస్లో అయితే చాలామంది పెద్ద వయసు వాళ్ళు కూడా దాదాపు వచ్చి అక్కడికి స్వామివారిని హారతులు ఇచ్చి దర్శనం చేసుకొని స్వామివారిని ఎండలో నిలబడి కూర్చోవడానికి నిల్చుకోవడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. సో అలాంటి టైంలో అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట చాలా వరకు కూడా. మేము కూడా అలా ఉండి చూడడానికి స్వామివారు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి అక్కడ నుండి ఇంకా వేరే ప్లేస్కి అయితే బయలుదేరేసామండి. మధ్యలో ఒక కాఫీ అయితే తీసేసుకొని రిఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే, అంటే వరహాల స్వామి గుడి అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా. అక్కడ గుడి ప్లేస్లో అంటే గుడికి ముందు కానీ లేదు అంటే గుడికి ఆపోజిట్లో కనుక మనం స్టెప్స్ అన్నీ కూడా టెంటులు వేసి రెడీగా పెట్టున్నారండి. సో అక్కడ కూడా మనము కూర్చొని ఈజీగా చూడొచ్చు స్వామివారిని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంకో వాహనం అయితే బయలుదేరేసిందండి. సో ఈ వాహనం ఏంటంటే గరుడ వాహనం అండి. సో చాలామంది గరుడ వాహనం కోసం అనే స్పెసిఫిక్గా కూడా మిగతా వాహనాలు చూడలేకపోయినా అంటే అడ్జస్ట్ కాకపోయినా కూడా సరే ఈ వాహనం కోసమని చాలామంది వచ్చి చూసేసి ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఈ విధంగా స్వామివారిని ఆ వాహనాలన్నింటినీ కూడా అలాగే దర్శనం చేసుకోవడానికి వేచి ఉన్నారో చూస్తున్నారు కదండి. సో మేమైతే ఫస్ట్ టైం చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట. ఒక్కసారన్నా చూడాలని ప్రతి ఇయర్ అయితే చాలా గట్టిగా అనుకున్నాను. ఈ సంవత్సరం అయితే స్వామివారు అవకాశం కల్పించారు. ఇంకా అక్కడక్కడ కూడా ఫుడ్కి వాటర్కి ఇబ్బంది లేకుండా అలాగనే చూస్తున్నారు కదా, తిరుమలలో చేసే అంటే హెల్పింగ్ చేయడానికి ఇలా ఉంటారు కదా. సో మార్నింగ్ అయితే టిఫిన్ ఇస్తూ ఉన్నారండి, రవ్వ ఉప్మా అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పి భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు కదా ఫుడ్ అయితే సప్లై చేస్తూ ఉన్నారండి. వాటర్ బాటిల్స్ అలాగే సీల్డ్ వాటర్ బాటిల్స్ అండి. ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ప్లాస్టిక్ బాటిల్స్ అందరికీ గాజు బాటిల్స్ ఇవ్వలేక ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట అందరికీ. ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎన్ని కావాలంటే అన్ని మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అలాగే మనకి ఫుడ్ కానీ ఇలా చాలామంది ఇస్తూనే ఉన్నారండి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చల్లగా ఉన్నిందనమాట ఆ గుడి మొత్తం కూడా. అక్కడ కూర్చొని ఇంతమంది భక్తులైనా కూడా సరే చాలా ప్రశాంతంగా ఆ స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, ఈ గరుడ వాహనం అయిపోయినగానే స్వామివారికి చక్రస్నానం ఉంటుందండి. సో అప్పటికే చాలామంది స్టార్టింగ్ అయితే చూసేసి ఆ తర్వాత చక్రస్నానం చేసుకోవడం కోసం స్వామివారి చక్రస్నానం అవ్వంగానే వాళ్ళు కూడా ఆ కోనేటిలో మునగడం కోసం అయితే అప్పటికే భక్తులు ప్లేసెస్ వెతుక్కుంటూ వెళ్ళిపోయారండి. ఎండనక అసలు చూడను కూడా చూడలేదన్నమాట. ఎండున్నా కూడా సరే స్వామివారిని చూడాలి అని ఒక ఆతృతతో చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా చూస్తున్నారు కదా ప్రతి ఒక్క వాహనం మందు కూడా ఇంకా ఈ విధంగా అయితే వస్తూ ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు కూడా కోలాటం డ్యాన్సులు ఇలా భరతనాట్యం అలాగనే స్వామివారి వేషధారణలో అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లలాగా కలిసి వేషాలు వేసుకొని ఈ విధంగా అయితే చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోనంత విధంగా అయితే అక్కడ ఆటపాటలతో స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. ఈ రథాల ముందు కూడా చూస్తున్నారు కదా చిన్న పిల్లల నుండి కూడా పెద్ద పిల్లల వరకు కూడా ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్వామి ముందర ఆడటం కోసం అయితే ఈ విధంగా ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సులు వేసుకొని టీములుగా అయితే స్వామివారి ముందు డ్యాన్స్లు వేసుకుంటూ ఇలా స్వామివారికి ఒక సేవగా ఫీల్ అయ్యి అయితే ఈ విధంగా వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఎంతో కనుల విందుగా కనుల పండగ అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ ప్రతి ఒక్క వాహనంకు కూడా ఈ విధంగా స్వామివారిని మనము చూసి మన జన్మ అయితే ధన్యం చేసుకోవచ్చండి. అంత బాగా అనిపించింది అనమాట. నేను అసలు చెప్పడం కాదు కానీ డైరెక్ట్గా వీలైతే కనుక బ్రహ్మోత్సవాల టైంలో కానీ రథసప్తమి టైంలో కానీ స్వామివారిని ఈ వాహనాల రూపంలో కూడా దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా హారతి పళ్ళం తీసుకొని వచ్చి వారికి అనుగుణంగా పండ్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి తీసుకొని వచ్చి స్వామివారికి ఈ విధంగా నైవేద్యం సమర్పించుకొని హారతి కూడా ఇచ్చుకుంటూ ఉన్నారండి ప్రతి ఒక్కరు.
ఇంకొక మెయిన్ థింగ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకొని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా అదృష్టకరంగానే భావిస్తున్నాను. మన మగువాస్ బొటిక్లో స్టిచ్ చేస్తున్న ఈ లెహంగా అయితే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామివారికి రథసప్తమి రోజున చూస్తున్నారు కదా, కొన్ని కోలాటాలు వేసుకుంటూ చాలామంది కూడా టీములు వైజ్గా కూడా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు కదా. సో అందులో ఒక టీం మెంబర్స్లో ఒక చిన్న పాపకి ఈ లెహంగానైతే స్టిచ్ చేయడం జరిగిందండి. సో అది నేనైతే ఒక వరంగానే భావిస్తున్నాను అనమాట. సో నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఈ చిన్న క్లిప్ని అయితే యాడ్ చేశానండి. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ప్రతి ఒక్కరు కూడా ఎంత క్యూట్గా అయితే డ్యాన్స్ వేస్తున్నారు. సో నాకు అయితే మన బొటిక్లో స్టిచ్ చేసిన డ్రెస్తో ఆ పిల్లలైతే నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. సో చూస్తున్నారు కదా, ఇదండి ఈ రథసప్తమి రోజున తిరుమల కొండని ఎక్కడమే చాలా అదృష్టకరం, అలాగే ఒక వరం అండి. సో ఎన్నో కోట్ల పుణ్యం చేస్తే కానీ మనకు ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో ఎవరికైనా వీలుంటే కనుక ఖచ్చితంగా ఒక్కసారైనా లైఫ్లో విజిట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ ఉంటే మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.